హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనమైతే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలైతే 2 అవర్స్ ముందైతే నానబెట్టేసుకోవాలి. కడిగేసి నానబెట్టేసుకోండి. నేనైతే ఒక 20 అయితే తీసుకున్నాను ఎండుమిరపకాయలు. నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకొని దంచుకుందాము ఇది. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అట్లా దంచిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ఉంది కదా! కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం పచ్చడిలాగా అయితే చేసుకుందాము. దీంట్లో ఏమి వేయలేదండి. ఉత్త ఎండుమిరపకాయలు ఇట్లా దంచుకొని ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసిన తర్వాత షాజీరా అయితే పావు టీ స్పూన్ తీసుకున్నాను. స్టార్ పువ్వు 2 మొగ్గలు, లవంగాలు వచ్చి ఒక 8 అయితే తీసుకున్నాను. ధనియాలు 1.5 స్పూను, చెక్క, జాజికాయ చిన్న ముక్క అయితే తీసుకొని, యాలుక్కాయలు అయితే ఒక 3, అనాస పువ్వు, మిరియాలు అయితే ఒక పావు టీ స్పూన్ తీసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకోండి. గసగసాలు ఉంటే ఒక స్పూన్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పొడి కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 150 గ్రాముల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. నేను తీసుకుంది కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ అయితే పెద్దదైతే ఒకటి తీసుకున్నాను. కేజీ చికెన్కి అయితే 150 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఫ్రై కదా మనకి. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత 3 స్పూన్ల నిండా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆనియన్స్ చూసారు కదా! ఈ కలర్ వచ్చిన తర్వాతే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మంచి కలర్ అయితే రావాలి. కొంచెం కలర్ మాత్రం కొంచెం రెడ్డిష్గా అయితే రావాలి. బ్రౌన్ కలర్ అట్లా వచ్చినట్టుగా వేసుకున్న తర్వాత పసుపు అయితే ఒక 3/4 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. చూసారు కదా! మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అడుగు అంటినట్టు అయితే అయ్యిద్ది ఫ్రెండ్స్ మనకి ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను నేను. శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసుకొని ఇప్పుడు పసుపు, ఉప్పు కూడా వేసాం కదా! సారీ ఉప్పు అయితే వేయలేదండి. పసుపు వేసాను. ఇప్పుడైతే చికెన్ వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకుందాము. ఒక స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు అయినా వేసుకోండి. ఇప్పుడైతే మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా మంచిగా పట్టించాలి మనం చికెన్కి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇట్లా. కలిపేసిన తర్వాత మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఇట్లా కుక్ చేసుకోండి. నేను దీంట్లోనే ఒక 2 లెగ్ పీసులు కూడా అయితే ఫస్ట్ ఉడకపెట్టేసుకున్నానండి ఇవి. ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకపెట్టుకున్నాను. ఆ లెగ్ పీసులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇవి వేసిన తర్వాత ఇవి కూడా చక్కగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోండి. మనకైతే ఈ చికెన్ ఫ్రై అనేది 25 నిమిషాల దాకా అయితే టైం అయితే పట్టిద్దండి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇట్లా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి. మూత పెడితే ఏంటంటే ఆవిరికి అనేది మనకి చికెన్ అనేది చక్కగా మంచిగా ఉడికిద్ది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా చికెన్ అనేది మనకి ఇంకా ఉడకలేదు. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా! ఆయిల్ అంతా ఇట్లా కొంచెం మనకు పైకి తేలుతుంది అన్నప్పుడు లాస్ట్‌లో ఇప్పుడైతే ఎండుమిరపకాయల పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఎండుమిరపకాయల పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం ఒక 10 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత కారం అనేది బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ చూసారు కదా! మనకు ఆయిల్ పైకి తేలిద్ది. అండ్ మనకి చికెన్‌కి కూడా ఉప్పు, కారం అనేది చక్కగా మంచిగా అయితే పట్టిద్ది. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అయితే చల్లుతున్నాను. ఎందుకంటే వాటర్ చల్లేది మనకి అడుగు అంటుతుంది కదా! అదంతా చక్కగా ఊడొచ్చేస్తదండి. అట్లా కొంచెం జస్ట్ పైన కూడా అట్లా చల్లేసి ఇదంతా కొంచెం అట్లా గీరినట్టుగంటే మనం వేసిన మసాలా అంతా బాండీకి అంటుకోకుండా చికెన్‌కి వరకే ఉండిద్ది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ధనియాల పొడి దంచుకున్నాం కదా! ఈ పొడైతే 1.5, 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. మనకి ఫైనల్‌గా అయితే మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌లో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే చీల్చుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకున్నాను. లాస్ట్‌లో వేసుకుంటే పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి కూడా మొత్తంగా కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ కారం అయితే మనకి ఆల్మోస్ట్ కారం అయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకునే ఎండుమిరపకాయలను బట్టి మనకి స్పైసీ అనేది ఉండిద్ది.
ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతున్నట్టుగా ఉంది కదా. దీంట్లో ఇంకా వాటర్ కూడా అంతా ఇంకిపోయి చక్కగా మనకు ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలుతూ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాము. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, స్పైసీగా. లాస్ట్లో మీకు లెమన్ ఉంటే లెమన్ పిండుకోండి. అంతా చల్లారిపోయిన తర్వాత ఒక లెమన్ అయితే పిండుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉండేటట్టుగా అయితే చూసుకోండి, అప్పుడే బాగుండేది ఫ్రై అనేది. చూసారు కదా. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.